ఫిబ్రవరి 21కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. విశాఖపట్నంలో జరిగిన 9వ హిందూ మహాసముద్ర నావికాదళ సింపోజియం సమావేశంలో భారత్ కీలక బాధ్యతలు చేపట్టింది. మహారాష్ట్రలోని వసాయిలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రల్ ప్రతిష్టాత్మకమైన యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు దక్కించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధించిన భారీ రెసిప్రోకల్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాషింగ్టన్ డీసీలో ఫిబ్రవరి 19న జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజా తొలి సమావేశానికి భారత్ పరిశీలకుడి హోదాలో హాజరైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రపంచ మార్కెట్లో పోటీ పడేలా బలోపేతం చేసేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల ప్రోత్సాహం మిషన్ కింద 7 కొత్త చర్యలను ప్రకటించింది. భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి అడ్వైజరీ గ్రూప్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 27వ బయో ఏషియా 2026 సదస్సును ప్రారంభించారు. దీంట్లో హైదరాబాద్ను ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా పేర్కొన్నారు. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ 2026 సదస్సులో మహారాష్ట్రలోని బండారా జిల్లాకు చెందిన బేలా గ్రామం మొట్టమొదటి నెట్ జీరో పంచాయతీగా అవతరించింది. వైద్య రంగంలో అమర్చే స్టెంట్లు, గుండె కవాటాల వంటి ఇంప్లాంట్ల తయారీలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఒక కొత్త టెక్నాలజీని రూపొందించి పేటెంట్ పొందారు. మ్యూనిచ్ భద్రతా సమావేశం 2026 యొక్క 62వ ఎడిషన్ ముగిసింది. ఈ ఏడాది సమావేశం అండర్ డిస్ట్రాక్షన్ అనే థీమ్తో సాగింది. ధ్యాన గురువు రఘునాథ్ యమల్ గురూజీ హరిద్వార్లో 5210 కిలోగ్రాముల పాదరసం శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సరళ బిర్లా జ్ఞాన్జ్యోతిలో 4వ తరగతి చదువుతున్న అయేషా కరీం వీరగాథ 5.0 సూపర్ 100 జాతీయ విజేతల్లో ఎంపికైంది. ఏఐఎం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏఐ ప్రెన్యూవర్స్ ఆఫ్ ఇండియా అనే కాపీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 51 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రారంభించారు. 8 నెలల్లో నగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 370కి పెంచారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 20న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ముగిసింది. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.